ప్రతి నిమిషానికి 4 కొత్త కేసులు, ప్రతిరోజు 6,000కు పైగా కొత్త కేసులు. ఇండియాలో కరోనా విస్తరిస్తున్న తీరిది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,500,000కు చేరింది. ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో భారత్ 10వ ప్లేస్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ కోసం లాక్డౌన్ సడలింపులు ఇచ్చారు. సడలింపులు ఇచ్చినా ఫలితం మాత్రం శూన్యం అన్నట్లు తయారైంది పరిస్థితి. కేసుల సంఖ్య తగ్గడం లేదు, ఇటు ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయటం లేదు. కరోనా విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశం ఒక్కో విధానం అనుసరించింది. కొన్ని దేశాలు వాటి వ్యూహాల్ని విజయవంతంగా అమలు చేయగలిగాయి. మరికొన్ని దేశాలు ప్రజల సహకారంతో కరోనాను నియంత్రించాయి. ఇంకొన్ని దేశాల్లో మాత్రం వ్యూహాలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా విజృంభణ పీక్స్లో ఉంది. కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మన దేశం విషయానికొస్తే మొదట్లో కరోనాను నియంత్రిస్తామని గొప్పగా చెప్పిన కేంద్రం ఇప్పుడు చేతులెత్తేసింది. జాన్ భీతో జహాహై అంటూ గంభీరమైన ప్రసంగాలు చేసిన మోదీ జాన్ భీ జహాబీ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. కరోనా చైన్ని బ్రేక్ చేస్తామన్న ప్రకటనలు ఇప్పుడు వినిపించడం లేదు. కరోనాతో సహజీవనం చేయాలంటూ కొత్త పల్లవి వినిపిస్తున్నారు. నిజానికి ఇదేం కొత్త విషయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో చెప్పిన సంగతే. కానీ కేంద్రానికి జ్ఞానోదయం కావడానికి ఇన్నాళ్లు పట్టిందా అని అనుకోవాల్సొస్తోంది. మార్చి 24న దేశంలో మొదటి విడత లాక్డౌన్ మొదలైంది. అప్పటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 100ల్లోనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే కేసులు సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. దీంతో 3 వారాల లాక్డౌన్తో కరోనా చైన్ బ్రేక్ చేద్దామని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ మొదటి విడత లాక్డౌన్ ముగిసే సమయానికి కేసుల సంఖ్య పెరిగింది, మరణాలు కూడా పెరిగాయి. ఇక 2, 3, 4 విడత లాక్డౌన్ సమయంలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎక్కడా తగ్గిన దాఖలాలు కనిపించలేదు. కానీ లాక్డౌన్ కారణంగానే కేసుల వ్యాప్తి నెమ్మదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 130 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంలో ఇప్పటికీ 1,00,000 కేసులే ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. కరోనా పుట్టిన దేశం చైనా, వైరస్తో సతమతమైన అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ కంటే మనం 1000 రెట్లు మెరుగనే వాదనలు వినిపించారు. దీంతో లాక్డౌన్తో వైరస్ నియంత్రణలోకి వచ్చిందనే నమ్మకం ప్రజల్లో కలిగింది. మొదటి విడత లాక్డౌన్ను లైట్ తీసుకున్న జనం కూడా రెండో విడత వచ్చేసరికి అవగాహన పెరిగి స్వీయ నియంత్రణ పాటించారు. ఇప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,50,000 దాటింది. అటు అమెరికాలో మరణాలు 1,00,000కు చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో వైరస్ విస్తరిస్తుంటే దేశంలో భారీగా సడలింపులు ఇవ్వడం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అనే వాదన వినిపిస్తోంది. మొదటి, రెండో విడత లాక్డౌన్లతో పోలిస్తే 3, 4 విడత లాక్డౌన్లు పెద్దగా సక్సెస్ కాలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ అసలు ఉద్దేశం నెరవేరిందా అంటే మాత్రం లేదనే చెప్పాలి. కరోనా కట్టడి సంగతి పక్కన పెడితే ఊహించని ఆర్థిక సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 0 అయింది. దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులొచ్చాయి. కేంద్రం ఏదోలా సర్దుబాటు చేసుకున్నా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టాయి. ఇక లాక్డౌన్ ఇదే రీతిలో కొనసాగితే ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని దేశం విలవిల్లాడటం ఖాయమని పలువురు ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. అటు పారిశ్రామిక వర్గాలు కూడా ఇదే వాదన వినిపించాయి. మరోవైపు వలస కూలీల విషాదాలు క్షేత్రస్థాయి సమస్యల్ని కళ్లకు కట్టాయి. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని ఆలస్యంగా గుర్తించింది. దీంతో భారీ సడలింపులకు గేట్లెత్తింది. దీంతో ఒక్కసారిగా దేశంలో కరోనా కోరలు చాచింది. కేసులు అమాంతంగా పెరిగాయి. కేసుల సంఖ్య పక్కన పెడితే ఆర్థిక వ్యవస్థ ఏమైనా పరుగులు తీసిందా అంటే అదీ లేదు. సడలింపులు ఇచ్చినా సరైన మ్యాన్ పవర్, చైన్ సప్లై లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ చతికిల పడింది. కరోనా ఎక్కడికి పోదు, దానితో సహజీవనం తప్పదు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్నుంచి చెబుతున్న మాట. కానీ కేంద్రం మాత్రం అతిశయానికి పోయింది. కరోనాపై విజయం సాధిస్తామని మొదట్లో ప్రకటించి చివరకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆర్థిక వ్యవస్థ తాళాలు తీసింది. ఇప్పటికీ దేశంలో కరోనా ఎక్కడికి పోలేదు, ఇప్పట్లో పోదు కూడా. కానీ ఆర్థిక సమస్యలు అంతకంతకు పెద్దవవుతున్నాయి. కరోనాకు ముందే ఉన్న మందగమనం వైరస్ రాకతో మరింత ప్రమాదకరంగా మారి సంక్షోభంగా పరిణమించింది. ఈ పరిణామాల్ని చూసి చూడనట్లు వదిలేస్తే మన దేశం కూడా జింబాబ్వే, వెనిజులా, గ్రీస్ లాగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సొస్తుందనే భయమే కేంద్రాన్ని కదిలించింది. నెలల తరబడి లాక్డౌన్ కొనసాగించేంత బలమైన ఆర్థిక వ్యవస్థ కూడా మన దగ్గర లేదని, 70 కోట్ల మంది రోజువారీ ఆదాయం మీదే ఆధారపడ్డారని తెలిసాక కేంద్రం ప్రకటనలు బలహీనపడ్డాయి. ఫలితం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. డబ్బుల కోసం మొదటగా మద్యం షాపుల్నే తెరవాల్సి రావడం మన ఆదాయ మార్గాలకు ప్రత్యక్ష నిదర్శనం. ఇలాంటి లాక్డౌన్తో ఏం సాధించాలనుకున్నారో కేంద్రమే చెప్పాలని కొందరు విమర్శకులు నిలదీస్తున్నారు.
లాక్డౌన్తో లాభమా నష్టమా లాంటి వాదనలు పక్కన పెడితే కరోనా కంట్రోల్ కాలేదనే మాట వాస్తవం. వైరస్ అంతకంతకు విస్తరిస్తున్న విషయం కళ్లకు కడుతున్న సత్యమే. మరి దీనికి కేంద్రం దగ్గర ఏమైనా ఉపాయాలున్నాయా? అసలు ఓ విధానం అంటూ ఉందా అనేదే ఎవరికీ అంతుబట్టడం లేదు. కేంద్రం ఏ ఉద్దేశంతో లాక్డౌన్ పెట్టింది? మధ్య మధ్యలో ఇచ్చిన సడలింపులకు లాజికల్ కంక్లూజన్ ఏమైనా ఉందా అని విశ్లేషకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కరోనా చికిత్స, నియంత్రణ, టెస్టులు ఇలా ప్రతి విషయంలోనూ కేంద్రం కావాల్సినంత గందరగోళానికి తావిచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది? అసలు కేంద్రం ఏమనుకుని ఏం చేసిందనే విషయంలో ఎవ్వరికీ స్పష్టత లేదు. అటు కరోనాను కట్టడి చేయలేకపోయింది, ఇటు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టలేక సతమతమవుతోంది. మొదటి లాక్డౌన్ సమయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం. రెండో లాక్డౌన్లో కూడా కొంతవరకు పర్లేదు, కానీ మూడో లాక్డౌన్ దగ్గర నుంచి కేంద్రం వైఖరి మారింది. సడలింపులు ఇవ్వాలని రాష్ట్రాలకు హితబోధ చేసింది. కరోనాను దేశానికి అలవాటు చేయడానికి లాక్డౌన్ పెట్టారా, లేకపోతే కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని ప్రజలకు అనుభవపూర్వకంగా తెలియజేయాలనుకున్నారా అనే విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. ఇప్పుడు 11 నగరాలకే లాక్డౌన్ను పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది నిజమే అయితే ఆ ఆలోచన ఎంతవరకు కరెక్ట్? కరోనాను మొదట్లో లైట్ తీసుకున్న కేంద్రం ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేశామని బహిరంగ ప్రకటనలు ఇచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే కరోనాను గట్టిగా నియంత్రించామని చెప్పుకుంది. తీరా ఇప్పుడు పరిస్థితి చూస్తే మన దేశం కరోనా టాప్ 5 లిస్టు దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. కరోనాను కేంద్రం హ్యాండిల్ చేసిన తీరు సరిగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా విషయంలో మనకు ప్రిపరేషన్కు టైం లేదని చెప్పడానికి కేంద్రానికి అవకాశం లేదు. ఎందుకంటే దేశంలో కరోనా విస్తరించడానికి 2 నెలల ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది. జనవరిలోనే కేరళలో 3 కరోనా కేసులు నమోదు కావడం, వారికి చికిత్స చేసి హోం క్వారంటైన్కు పంపడం కూడా జరిగింది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లాక్డౌన్లు మొదలయ్యాయి. కానీ మన దగ్గర వైరస్ను తేలిగ్గా తీసుకున్నారు. అదేమంటే అప్పటికీ కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించలేదనే కుంటి సాకు చెప్పారు. కానీ నైతికంగా చూస్తే ఇది ఆత్మవంచనే తప్ప మరొకటి కాదు. జనతా కర్ఫ్యూ ఒక్కరోజే ఉంటుందని చెప్పిన మోదీ అది ముగిసిన 2 రోజులకే లాక్డౌన్ విధించి సామాన్యుల్ని సంక్షోభంలోకి నెట్టారు. లాక్డౌన్ అమలు చేసేటప్పుడు కానీ, సడలింపులు ఇచ్చేటప్పుడు కానీ కేంద్రం నిర్దిష్ట వ్యూహం లేకుండా వ్యవహరించింది. దీంతో ఒక్కసారిగా వచ్చిపడ్డ లాక్డౌన్ వలస కూలీల కష్టాలు, ఆకలి చావులకు, ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఇప్పుడు భారీగా ఇస్తున్న సడలింపులు కరోనా విశ్వరూపానికి కారణమయ్యాయి. కరోనా విషయంలో ఏ వ్యూహం అనుసరించాలో కళ్ల ముందే ఉదాహరణలున్నాయి. వీలైనన్ని చర్యలు తీసుకోవడానికి కావాల్సినంత సమయం ఉంది. అయినా సరే కేంద్రం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే దేశంలో కరోనా సంఖ్య ఇప్పుడు 100ల నుంచి 1,50,000కు చేరింది. రోజురోజుకి చేస్తున్న వైద్య పరీక్షలు పెరుగుతున్న కొద్దీ అసలు చిత్రం బయటకొస్తోంది. కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య 6,000కు ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో కరోనా వ్యాప్తి వేగం అందుకుంది. గత వారం రోజుల్లో దాదాపు 50,000 కేసులు నమోదయ్యాయి. పరిస్థితి ఎప్పుడో మన చేయి దాటిపోయిందని ఈ గణాంకాలు చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 4వ లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. గడువు దగ్గర పడుతుండటంతో మరోసారి పొడిగించనున్నారన్న చర్చ ఊపందుకుంది. దీనికి అవుననే సంకేతాలు అందుతున్నాయి. అదే నిజమైతే 5వ లాక్డౌన్లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. లాక్డౌన్ 5.0లో దేశంలో 70% పైగా కేసులు నమోదైన 11 నగరాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీటిలో ఢిల్లీ, ముంబైతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, థానే, జైపూర్, సూరత్, ఇండోర్ ఉన్నాయి. ఈ నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ 11 నగరాలు మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సడలింపులతో దేశంలో కేసులు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ 11 నగరాలకే ఆంక్షలు పరిమితం చేస్తే మిగిలిన ప్రాంతాల్లో కరోనా విజృంభించదా అన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. ప్రస్తుతం దేశంలో అధికారికంగా లాక్డౌన్ కొనసాగుతున్నా అనధికారికంగా ఎత్తేసినట్టే అని చెప్పాలి. ఇప్పటిదాకా దేశంలో కరోనా కట్టడిలో ప్రభుత్వాల బాధ్యత ఉంది. 5వ లాక్డౌన్లో కూడా ఆంక్షలు, సడలింపులపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును పూర్తిగా ఆయా రాష్ట్రాలకు కట్టబెట్టే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని నిపుణులు కూడా టెన్షన్ పడుతున్నారు. దేశంలో కరోనా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇది ఏ స్థాయికి వెళ్లి ఆగుతుంది? కేవలం కేసులే పెరుగుతాయా, లేకపోతే మరణాల సంఖ్య కూడా ఊహించని విధంగా ఉండొచ్చా? జూన్, జూలైలో సెకండ్ వేవ్ పరిస్థితి ఏంటి అనేవి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
టెస్టుల సంఖ్య పెరగడం వల్లే కేసులు పెరుగుతున్నాయని కేంద్రం చెబుతోంది. ఇప్పటికీ మన దేశంలో ప్రతి 10 లక్షలకు కేవలం 2,000 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. అదే టెస్టుల సంఖ్య మరింత పెరిగితే కరోనా బాధితులను చేర్చుకోవడానికి మన దగ్గర ఆసుపత్రులు సరిపోవన్నది జగమెరిగిన సత్యం. ఒక వైరస్ ఇంత విధ్వంసానికి కారణమవుతుందని ఎవరూ ఊహించుండరు. కరోనా మాత్రమే ఈ దారుణానికి కారణం అనుకుంటే పొరపాటే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను సరిగ్గా అంచనా వేయలేదు. ఆ పొరపాటే ఇప్పుడు కరోనా కేసులు పెరగడానికి కారణమైంది. సరే, కరోనా విషయంలో విఫలమయ్యారు. మరి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టారా అంటే అది కూడా జరగలేదు. దేశంలో సడలింపులు ఇచ్చినా అన్ని రంగాలు ఇంకా కుదురుకోలేదన్నది వాస్తవం. లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసినా ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా నిపుణులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు ఎంత లేదన్నా ఏడాదైనా పడుతుందని వారి అంచనా. కరోనాకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ నీరసించింది. డిమాండ్ చితికిల పడింది. లాక్డౌన్తో ఆర్థిక రథచక్రాలు పూర్తిగా ఆగిపోయాయి. జాగ్రత్తగా లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి 5 రోజులు మీడియా ముందుకొచ్చి 1 గంట సేపు తమ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్యాకేజీని ప్రకటించారు. పేరుకే భారీ ప్యాకేజీ తప్ప కేంద్రం ప్రత్యక్షంగా ఇచ్చింది 2 లక్షల కోట్లకు మించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ఎవరి కోసం, ఎందుకోసం అనుకోవాలి? ఈ ప్యాకేజీ ఎవరి కోసమో అర్థం కావడం లేదు. పేదలను, వలస కూలీలను వెంటనే ఆదుకునేదేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు ఉందని పెదవి విరిచారు ఆర్థిక నిపుణులు. వివిధ రంగాలకు అన్ని కేటాయించాం, ఇన్ని నిధులు కేటాయించామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కానీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో, ఎలా వస్తాయో ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది వలస కూలీలు రోడ్డున పడ్డట్లు గణాంకాలు చెబుతున్నాయి. అసలు ఆర్థిక రంగాన్ని ఎలా బయటపడేస్తారు అన్న ప్రశ్నకి ఇప్పటికీ కేంద్రం దగ్గర సమాధానం లేదు. కామన్ మ్యాన్ టు కరోడ్పతి అందరి కళ చెదిరింది. అన్ని రంగాలను కరోనా కాటేసింది. ఎంఎస్ఎంఈల నుంచి భారీ పరిశ్రమల దాకా కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఆటోమొబైల్ రంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ప్లేట్లో అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి. సడలింపులు ఇచ్చినా ముందుకు అడుగులు పట్టం లేదు. వాట్ నెక్స్ట్? ఆర్థిక రంగం ముందున్న ఒకే ఒక్క ప్రశ్న, ఏం చేస్తే మళ్ళీ ముందుకు నడవచ్చు? ఆ నడక సాగేందుకు వేయాల్సిన అడుగులేంటి? 1 కాదు, 2 కాదు, దాదాపు 60 రోజులు వ్యాపారం బంద్, అమ్మకాలు బంద్, సర్వం బంద్. లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీలను మూసివేయడంతో దేశీయ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. దాదాపు 2 నెలలుగా మూతబడిన అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ ఆయా రంగాల నిర్వాహకుల్లో ఏమాత్రం హుషారు లేదు. యూనిట్లు తెరిచినా పనిచేసే కార్మికులు లేరు. ఎంతో మంది వలస వెళ్లిపోయారు. వారు తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఇక నిర్వహణ, నిధుల కొరత, తెచ్చిన అప్పులపై వడ్డీ భారం, మళ్లీ వ్యాపారం చేయగలుగుతామా లేదా అనే భయం నిర్వాహకులను వేధిస్తోంది. ఎంఎస్ఎంఈల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేంద్రం ప్యాకేజీలో వీటికి భారీగానే తాయిలాలు ప్రకటించారు. ఇన్ని సడలింపులు, ప్యాకేజీలు ప్రకటించినా ఈ పరిశ్రమలు ముందుకు కదలడం లేదు. కొత్త ఆర్డర్లు పెద్ద సంఖ్యలో ఇప్పటికిప్పుడు లభించడం కష్టంగా మారింది. తమకు బిల్లు రాదనే భయంతో ముందుగా డబ్బు ఇస్తేనే ముడిసరుకు పంపుతామని సరఫరాదారులు తేల్చి చెబుతున్నారు. కరోనాకు ముందు పూర్తి చేసిన వర్క్ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు కూడా భారీ ఎత్తున పేరుకుపోయాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ముందుకెళ్లలేక సూక్ష్మ తరహా పరిశ్రమలు సతమతమవుతున్నాయి. కార్మికులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లిపోవడం అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లోని యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు లాక్డౌన్ ఇబ్బందులను తట్టుకోలేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారిలో ఎంతమంది ఎప్పటికి తిరిగి వస్తారనేది తెలియటం లేదు. ఈ పరిస్థితుల్లో కార్మికులు లేక యూనిట్లు తెరవని నిర్వాహకులు కనిపిస్తున్నారు. అలాగే లాక్డౌన్తో ఆటోమొబైల్ రంగం రూపురేఖలు మారిపోయాయి. లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీలను మూసివేయడంతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. చాలా వరకు ఆటో ప్లాంట్లను మార్చి 20 నుంచే మూసివేశారు. ఉత్పత్తిని నిలిపివేయడంతో జీఎస్టీ వసూళ్లు కూడా ప్రభావితమయ్యాయి. కమర్షియల్ ట్రక్స్, ఆటోస్ అమ్మకాలపైన లాక్డౌన్ ప్రభావం గణనీయంగా కనిపించింది. దాదాపు 30% అమ్మకాలు తగ్గాయి. ఇటు కన్స్యూమర్ సెక్టార్లో అత్యంత భారీ నష్టాన్ని ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంది. దాదాపు 40 నుంచి 50% అమ్మకాలు పడిపోయాయి. ఆటోమొబైల్ రంగం సంక్షోభ ప్రభావం దాని అనుబంధ రంగాలపైన పడింది. స్పేర్స్, సేల్స్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పుడు సడలింపులు ఇచ్చినా ప్రజల్లో వచ్చిన మార్పుతో మళ్లీ ఆటోమొబైల్ రంగం తిరిగి గాడిలో పడటం ఇప్పట్లో కుదరదు.
ఈ రంగం కుదురుకోవడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యాలను సైతం తట్టుకుని నిలబడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కరోనా దెబ్బకు ఉక్కిరిబిక్కిరవుతోంది. పరిస్థితులు కుదుట పడుతున్నా ఎప్పటిలాగా కార్యకలాపాలు నిర్వహించే వాతావరణం లేదు. ఎవరి ఉద్యోగం ఉందో, ఎవరి ఉపాధి పోయిందో లెక్కలేసుకునే రోజులొచ్చాయి. లాక్డౌన్ సడలింపులతో ఈ రంగం కుదుటపడే అవకాశం ఇప్పట్లో లేదు. కరోనా వల్ల కొత్త ఒప్పందాలు లేవు. విదేశాల నుంచి ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి ఉంది. పైగా మన దేశంలోని కంపెనీల్లో 80% వరకు ప్రాజెక్టులు అమెరికా, యూరప్ నుంచే వస్తాయి. ఆయా దేశాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన స్టార్టప్లు, చిన్న తరహా ఐటీ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మరి కరోనా కష్టకాలం నుంచి ఐటీ రంగం బయటపడేదెలా? భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీల మనుగడ ఎలా అన్నది ఇప్పటి ప్రశ్నలుగా మిగిలాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతోంది. ఈ విధంగా ఎన్నో రంగాల్లో సడలింపులు ఇచ్చినా బండి ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ కామర్స్ సంస్థలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల అమ్మకాలను చేపట్టాయి. అయితే ఈ సంస్థల ద్వారా తమ వస్తువులు అమ్మే వ్యాపారుల్లో ఎక్కువ మంది కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లలో ఉన్నారు. దీంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థల అమ్మకాలు పెద్దగా లేవు. పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక లాక్డౌన్ను సడలిస్తూ వచ్చారు. భారత్లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న టైంలో భారత్లో సడలింపుల ప్రక్రియ చేపట్టారు. సడలింపు తర్వాత కేసులు మరింతగా పెరుగుతున్నాయి. 130 కోట్ల మందిని ఇళ్లకే పరిమితం చేసి ప్రపంచంలోనే అతి పెద్దదైన సుదీర్ఘమైన లాక్డౌన్ని అమలు చేస్తోంది భారతదేశం. లాక్డౌన్ సమయంలోనే కేసుల్ని అదుపు చేయాల్సి ఉన్నా దారుణంగా విఫలమైంది. హడావుడి నిర్ణయాలతో బొక్కబోర్లా పడిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ వల్ల కేసులు అదుపు చేయలేకపోగా ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోయాం. రానున్న 2 నెలలు అప్రమత్తంగా లేకపోతే ఆ తర్వాత చింతించినా ప్రయోజనం ఉండకపోవచ్చు.